నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 25వ భాగం. కారు కిరీటి డ్రైవింగ్లో మెత్తగా సాగిపోతుంది. ఇంకా ఎంత దూరం ఉంది అడిగింది కావేరి వెనక సీట్లో నుంచి ముందుకు వంగి. అబ్బా చిన్న, జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఇది 100వ అడగడం. చిన్నగా కోప్పడింది నర్మద. నువ్వు ఉండక్కా కిరీటి, నువ్వు చెప్పు, ఎంతసేపు జర్నీ అడిగింది కావేరి. సరిగ్గా ఇక్కడి నుంచి 3 గంటలు స్వీట్ హార్ట్ అన్నాడు అక్క చెల్లెళ్ళిద్దరిని చూసి నవ్వుతూ. అమ్మో అంతసేపా? మరి ఇంటి దగ్గర కూడా ఇదే మాట చెప్పావు? సీట్ వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ అడిగింది కావేరి. అది నువ్వు నీ మేకప్ కిట్ ర్యాంప్ వాక్ మొదలు పెట్టక ముందు రోడ్ మీద ఫోకస్ పెడుతూ అన్నాడు కిరీటి. నువ్వెప్పుడూ నా మేకప్ని ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటావు, కానీ పార్టీలకు వెళ్ళినప్పుడు మాత్రం నీ చుట్టూ ఇంత మేకప్ వేసుకున్న మోడల్స్ నీ మీద పడిపోతూ ఉంటారు కోపంగా కామెంట్ చేసింది కావేరి. కిరీటి ఇబ్బందిగా కదిలాడు నర్మద తన వైపే చూస్తూ ఉండడంతో. అది ప్రొఫెషనల్, అంతకు మించేమీ లేదు అన్నాడు చివరికి. ఏంటి బుగ్గ రాసుకుని నిలబడడం ప్రొఫెషనలిజం అంటున్నావా? బోలెడంత ఆశ్చర్యపోతూ అడిగింది కావేరి. ఆమె అమాయకంగా మాట్లాడుతోందో లేక అతి తెలివిగా మాట్లాడుతోందో అర్థం కాలేదు అతనికి. వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ట్రై చేస్తూ మొహం పక్కకి తిప్పుకుని విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంది నర్మద. కావేరి అల్లరితో, కిరీటి ఆమె ప్రశ్నలకి ఓపికగా చెప్పే సమాధానాలతో ప్రయాణం సరదాగా గడిచిపోయింది. మెల్లగా కారు ఘాట్ రోడ్ ఎక్కేసరికి సైలెంట్ అయిపోయింది కావేరి కూడా. విండోలో నుంచి ఆసక్తిగా చూస్తూ కూర్చుంది. కొండపై అంతెత్తున చుట్టూరా కొండలతో ఉంది పాడేరు. చూడవలసిన హిల్ స్టేషన్స్లో అదొకటి. ఘాట్ రోడ్ మీద స్లోగా వెళ్తోంది కారు. ఒక పక్క ఎత్తైన చెట్లు ఉంటే మరొక పక్క అందమైన లోయ. కావేరి వీడియో షూట్ చేయడం మొదలుపెట్టింది. అక్క అటు చూడు, ఎంత అద్భుతంగా ఉందో! దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తున్న 2 కొండల్ని చూపిస్తూ అరిచింది కావేరి. అటు కన్నెత్తి కూడా చూడలేదు నర్మద. కళ్ళు గట్టిగా మూసుకునుంది. ఆమె శరీరం చిన్నగా వణకడం కిరీటికి తెలుస్తూనే ఉంది. ఎడమ చేత్తో పైన ఉన్న హ్యాండిల్ని గట్టిగా పట్టుకునుందామె. కుడి చెయ్యి ఒళ్ళో ఉంది, గుప్పిట బిగించుంది. లాస్ట్ 30 కిలోమీటర్ల ప్రయాణం హెయిర్ పిన్ బెండ్లతో కలిసి ఉంటుంది ఘాట్ రోడ్. కిరీటి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే ఓరకంట నర్మదని గమనిస్తున్నాడు. అప్పుడు గుర్తొచ్చింది అతనికి ఆమె ఫోబియా. తనని తాను తిట్టలేదు కిరీటి. తనకి వచ్చిన అన్ని భాషలలోనూ అన్ని తిట్లని దండకంలా చదువుకున్నాడు. నర్మదా పిలిచాడు. నీరసంగా వచ్చింది ఆమె నోట్లో నుంచి శబ్దం. ఇలా చూడు, జస్ట్ అరగంటలో మనం డెస్టినీ రీచ్ అయిపోతాం అన్నాడు. ఓకే కళ్ళు మూసుకునే చెప్పింది సమాధానం. ఆమెకి కళ్ళు తిరగడంతో పాటుగా కడుపులో తిప్పడం మొదలైంది. కానీ ఆ విషయం చెప్పాలంటే నోరు తెరవాలి. అలా చేస్తే మార్నింగ్ తిన్నదంతా బయటకు వచ్చేసేలా ఉంది. అతను నిస్సహాయంగా ఒకసారి ఆమె వైపు చూసి తిరిగి రోడ్డు వైపు చూశాడు. ఎదురుగా వస్తున్న బస్ని తప్పించుకోవడానికి కార్ని పూర్తిగా లెఫ్ట్కి కట్ చేసి నేర్పుగా తిరిగి రోడ్ మీదకి తీసుకొచ్చాడు అతను. ఆ మాత్రం దానికే కీచుగా అరిచింది నర్మద. అక్కా! భయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసి గట్టిగా అదిమింది కావేరి. అలా వరుసగా అరుస్తూనే ఉంది నర్మద. పానిక్ ఆమె నరనరాన్ని ఆక్రమించుకుంది. నేను దిగాలి, కారాపండి ప్లీజ్ అంటూ గొడవ చేయడం మొదలుపెట్టింది. సీట్ బెల్ట్ తీసేయడానికి ట్రై చేస్తున్న నర్మదని చూస్తే భయం వేసింది కిరీటికి. కానీ తను కంగారు పడితే కావేరి మరింత బెదిరిపోతుంది. అక్కడ కారు ఆపడానికి లేదతనికి. కామ్ డౌన్ నౌ తనకి తానే చెప్పుకున్నాడు. కావేరి వాటర్ బాటిల్ తీసుకో కమాండ్ చేశాడు. ఆమె తీసుకున్నాక నర్మద సీట్ బెల్ట్ తీయకుండా చూడమని చెప్పాడు. కావేరి తన అక్క చేతిని విసిరికొట్టి అక్కడ తన చేతిని అదిమి పెట్టింది. ఇప్పుడు వాటర్ని ఫోర్స్గా నర్మద మొహం మీద కొట్టడానికి ప్రయత్నించు మరొక కమాండ్ ఇచ్చాడు కిరీటి. అతను చెప్పినట్టే చేసింది కావేరి. వెనుక నుంచి అంత ఫోర్స్గా కొట్టలేకపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియక బాటిల్లోని నీళ్లని నర్మద తలపై వంపేసింది. నర్మద అది ఊహించకపోవడం వల్ల స్టన్ అయిపోయింది.
ఆమె గొడవ చేయడం టెంపరరీగా ఆగడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళిద్దరూ. నర్మదని నిస్త్రాణగా వెనక్కి వాలిపోయి ఉండడం గమనించి కిరీటి చిన్నగా నిట్టూర్చాడు. అతను బలంగా ఊపిరి పీల్చి వదిలాడు. వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి నర్మద నిద్రలోకి జారుకుంది. వాచ్మ్యాన్ గేట్ తీయగానే లోపలికి స్పీడ్గా కార్ని పోనిచ్చాడు కిరీటి. అతని చేతులు సన్నగా వణుకుతున్నాయి. అలానే కూర్చుండిపోయాడు 2 నిమిషాలు. మెల్లగా చేతులతో కళ్ళని రుద్దుకుని ప్రాణాయామంలాగా ఊపిరి పీల్చి వదిలాడు. డెలిబరేట్గా శరీరంలోని ఒక్కొక్క మజిల్ని రిలాక్స్ చేయడం ప్రారంభించాడు. కిరీటి అతని భుజం మీద చెయ్యి వేసి సున్నితంగా తడుతూ పిలిచింది కావేరి. అతను ఉలకలేదు పలకలేదు. ఆర్ యూ ఆల్ రైట్? చిన్నగా అడిగింది. ఎస్, ఐఎమ్ ఫైన్. నువ్వు? మెల్లగా నర్మదని ఒకసారి చూసి కావేరిని అడిగాడతను. నాకైతే హార్ట్అటాక్ వచ్చిందనుకుంటా చెప్పింది కావేరి. ఈ మాత్రానికేనా యూ సిలీ గర్ల్? క్షణాల్లో మామూలైపోతూ ఆమెని ఆట పట్టిస్తూ తలుపు తీసుకుని కిందకు దిగాడతను. జల్లీల్లో ఉన్న కాళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ సపోర్ట్ కోసం కార్ని పట్టుకున్నాడు. ఇంతలో కేర్ టేకర్ పరుగున రావడంతో మొహానికి నవ్వు తగిలించుకుని అతని గ్రీటింగ్స్ రిసీవ్ చేసుకుని లగేజ్ని అప్పగించాడు కిరీటి. కావేరిని అతనితో పాటుగా వెళ్ళమని చెప్పాడు. మరి అక్క? సందేహిస్తూ అడిగింది. నేను తీసుకొస్తాను, నువ్వెళ్ళు చెప్పాడు కిరీటి. కావేరి ఏమీ మాట్లాడలేదు. ఒక్క క్షణం అతని వైపు చూసి అక్కడి నుంచి కదిలింది. 2 నిమిషాలు ఎలా ఉన్నవాడు అలానే నిలబడిపోయాడు కిరీటి. నర్మద పానిక్ గురించి మర్చిపోయి తాను ప్లాన్ చేసినందుకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడతను. నర్మద చిన్నగా శబ్దం చేయడంతో ఆలోచనలో నుంచి తేరుకుని అటు నడిచాడతను. మెల్లగా కళ్ళు విప్పిన నర్మదకి ఎదురుగా తనవైపే టెన్షన్తో చూస్తూ నిలబడిన కిరీటి కనిపించాడు. అతన్ని చూడగానే ఆమెకి ఏం జరిగిందో గుర్తొచ్చి టక్కున సరిగ్గా కూర్చోడానికి ట్రై చేసింది. హే కూల్, సూతింగ్గా అన్నాడు కిరీటి. నేను బాగానే ఉన్నాను చెప్పి మెల్లగా కారు దిగింది నర్మద. తోలబోయిన ఆమెకి తన చేతిని ఆసరగా ఇచ్చాడు కిరీటి. ఆమె అతని చేతిని అందుకుని బిగించి పట్టుకుంది. ఇంకా ఆమె గుండెదడ తగ్గలేదని అతనికి తెలుస్తూనే ఉంది. భయపడ్డావా? ఆమెకి దగ్గరగా జరుగుతూ అడిగాడు సాఫ్ట్గా. ఆమె జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు. కిరీటి రెట్టించలేదు. మెల్లగా ఆమె పక్కన అడుగులు వేస్తూ సైలెంట్గా తన ఆలోచనలో తానుండిపోయాడు. మనం చచ్చిపోయామేమోనని భయం వేసింది. ఉన్నట్టుండి నర్మద అలా అనేసరికి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడు అతను. అలా ఎందుకు అనుకున్నావు నర్మదా? నా డ్రైవింగ్ నీకు సేఫ్గా అనిపించలేదా అడిగాడు ఆమెని. అది కాదు, ఆ బస్ మన మీదకి వచ్చేసరికి నాకు యాక్సిడెంట్ గుర్తొచ్చి వాక్యం పూర్తి చేయలేకపోయింది. అయ్యో నర్మదా అంటూ ఇక ఉండబట్టలేక ఆమెని దగ్గరికి తీసుకున్నాడు కిరీటి. అది ఓపెన్ స్పేస్ అని తన స్టాఫ్ అక్కడ ఉన్నారని తెలుసు. అయినా నర్మదకి హగ్ అవసరం ఆ టైంలో. కిరీటి నర్మద అవసరం తప్ప వేరే ఏదీ ఆలోచించలేదు. అతని నడుము చుట్టూ చేతులు వేసి అతని ఎదపై వాలిపోయి కళ్ళు మూసుకుంది నర్మద. ఐఎమ్ సో సారీ కొన్ని నిమిషాల తర్వాత చెప్పింది. ఎందుకు? మెల్లగా ఆమెకి దూరం జరుగుతూ అడిగాడు. అవకాశం ఉంటే ఆమెని అలా ఎప్పటికీ పట్టుకుని గుండెల్లో దాచిపెట్టుకోవాలనే ఉంది అతనికి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కిరీటి. ఎందుకంటే కావేరిది మీది మూడ్ స్పాయిల్ చేశాను కదా, అందుకని కన్ఫెస్ చేసింది నర్మద. నీకేమైనా పిచ్చా? అలాంటిదేమీ లేదు, నీ గురించే మా వరి అంతా లోపలికి నడుస్తూ అన్నాడు కిరీటి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు మరింత గట్టిగా నిర్ణయించుకుంది నర్మద అతనికి దూరంగా ఉండాలని. ఎవరి పంతం నెగ్గుతుంది, కిరీటిదా లేక నర్మదదా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్లని మీరు తప్పక వినవలసిందే. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి.